భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించిండ్రు. అటెన్కా వీళ్ళు మాట్లాడుకుంటా రాజ్యాంగ సృష్టికర్త మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పిండు. దేశంలో అట్టడుగు పేద వర్గాల ప్రజల కోసం ఆయన మస్తు చేసిండు. యువత సుత రాజ్యాంగ నిర్మాతను ఆదర్శంగా తీసుకొని దేశానికి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని చెప్పుకొచ్చిండు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, మండల అధ్యక్షుడు గోమారం రమణారెడ్డి, కౌన్సిలర్లు చాపరాజు, నాయకులు పోచయ్య, మల్లేష్ గౌడు, రేగురాజు, రంజిత్ ముదిరాజు ఇంకింతమంది పాల్గొని ముందుకు దొలకపోయినరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతిని పురస్కరించుకొని మేడ్చల్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించినాం. ఆయన స్ఫూర్తితోటి భారతదేశంలో అయితే ఏ విధంగా కలలు కన్నాడో ఆ కళలు నెరవేర్చడానికి మా గౌరవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రమాణ స్వీకారం జరుగుతూ ఉన్నది. ఆయన కలలు కన్న రాజ్యాన్ని, అలా కలగన్న దేశాన్ని నిర్మాణం దిశలో రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్తూ ఉంటారు. తప్పకుండా కాంగ్రెస్ శ్రేణులు అందరూ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తూ అంబేద్కర్ గారు అయితే ఏ విధంగా అయితే కలలు కన్నారో ఆ కళను నెరవేర్చే విధంగా అందరం ముందుకెళ్ళి వాళ్ళ 67వ వర్ధంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించి ఈ యొక్క డిసెంబర్ అంటేనే పోరాటాలకు స్ఫూర్తి. ప్రతిరోజు ఇట్లా పోరాటం చేసిన రోజులు ఇవన్నీ, అమరులైన రోజులు. వారందరి స్ఫూర్తితోటి రేపు రేవంత్ రెడ్డి గారు సీఎం కాబోతా ఉన్నారు. వారి అధ్యక్షులు అందరము కలిసికట్టుగా పనిచేసి అంబేద్కర్ అయితే కలగన రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మేడ్చల్ మండలం, మేడ్చల్ మున్సిపల్ ఉమ్మడి మండలంలోని అన్ని విలేజ్ల నుంచి ఇచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదములు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా 67వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రేపు మా యనమల రేవంత్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం ఉంది ఈరోజు. దాని గురించి ఇక్కడ మేము భారీ ఎత్తున తరలి వెళ్తున్నాం. ఇక్కడ నుండి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ కళలు నెరవేరుస్తానికి మా ముఖ్యమంత్రి సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. జై భీమ్. వర్ధంతి సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మేడ్చల్ మండల్, మేడ్చల్ మున్సిపాలిటీలోని కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఏకధాటి మీద ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పూలమాలలు వేసి రేపు జరగబోయే గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కార్యక్రమానికి కూడా ఇదే విధంగా స్ఫూర్తితోని మనం అందరం కూడా తరలి వెళ్ళి అక్కడకున్న కార్యక్రమాన్ని జయపదంగా కావాలని కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఎల్లవేళలా కొనియాడుతూ అదే బాటలో నడుస్తామని కూడా తెలియజేస్తూ తెలుసుకుంటారు. జై కాంగ్రెస్.